కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించిన మహామనిషి చిట్టిపోలు నారాయణ. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి మహానగరం హైదరాబాద్కు వచ్చి వ్యాపార రంగంలో రాణించిన రారాజు చిట్టిపోలు నారాయణ. ప్రేమానురాగాలు ఆప్యాయతలను పంచిన పెద్దాయన. జగమంత కుటుంబాన్ని వీడి స్వర్గానికి వెళ్లారు చిట్టిపోలు నారాయణ. భౌతికంగా లేకున్నా నిత్యం మేము చేసే ప్రతి పనిలో, మేము నడిచే ప్రతి అడుగులో మీరు ఉంటారు. కలికాలంలో చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలని మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఐకమత్యమే మహాబలమంటూ ఉమ్మడి కుటుంబాన్ని నిలబెట్టారు. అందుకే చిట్టిపోలు నారాయణ గారి జీవితం మనందరికీ ఆదర్శం. చిట్టిపోలు నారాయణ గారి జీవన ప్రస్థానాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నల్లగొండ జిల్లా సుంకినపల్లి గ్రామం చిట్టిపోలు నారాయణ గారి జన్మస్థలం. స్వాతంత్ర సమరయోధులు, పర్వతాలు, నర్సమ్మల పెద్ద కొడుకు చిట్టిపోలు నారాయణ. చిట్టిపోలు నారాయణ గారికి 4 తమ్ముళ్ళు, 5 అక్కా చెల్లెళ్ళు. పెద్ద తమ్ముడు నరసింహ, మరదలు లక్ష్మమ్మ. 2వ తమ్ముడు శంకరయ్య, మరదలు లక్ష్మమ్మ. 3వ తమ్ముడు ధనుంజయ, మరదలు కళావతి. 4వ తమ్ముడు శ్రీనివాస్, మరదలు లలిత. చిట్టిపోలు నారాయణ గారికి 2 అక్కలు, 3 చెల్లెళ్ళు. పెద్దక్క సూరేపల్లి కమలమ్మ, బావ నరసింహ. 2వ అక్క జల్ల అనసూయ, బావ సీతయ్య. పెద్ద చెల్లె నోముల మನೆమ్మ, బావ సుదర్శన్. 2వ చెల్లెలు కుడికాలు కమలమ్మ, బావ బాలనరసింహ. చిన్న చెల్లెలు కస్తూరి విజయ, బావ గోపాల్. చిట్టిపోలు వారి ఇంట్లో చిన్న మొక్కగా మొలిసిన నారాయణ చిట్టిపోలు వంశానికే మహావృక్షమై ఎదిగాడు. గట్టుప్పల్ గ్రామస్తులు కర్ణాటి యాదగిరి లక్ష్మీ నరసమ్మల పెద్ద కుమార్తె శంకరమ్మను జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. భార్యగా శంకరమ్మ నారాయణుడి కష్టసుఖాలలో పాలు పంచుకుంది. భర్త అడుగుజాడల్లో నడుస్తూ కుటుంబాన్ని చూసుకుంటూ కుటుంబ ఎదుగుదలకు భర్తతో పాటు ఎంతగానో కష్టపడింది. ఫ్రీడమ్ ఫైటర్ పర్వతాలు కడుపున పుట్టిన నారాయణ గారు సుంకినపల్లి గ్రామంలో మహారాజులా జీవించారు. నాన్న చేసిన ఆయుర్వేద వైద్యాన్ని తాను నేర్చుకుని మానవ సేవే మాధవ సేవ అంటూ రోగులకు సేవ చేశారు. పద్మశాలి కుటుంబంలో పుట్టిన నారాయణ తన కులవృత్తి చేనేత ద్వారా ఎందరికో ఉపాధి కల్పించారు. వ్యాపారంలో భాగంగా చుట్టుపక్కల ఊర్లలోని వారితో చీరలు నేయించేవారు. అలా నేయించిన కాటన్ చీరలను చౌటుప్పల్ సొసైటీకి, పట్టు చీరలను పోచంపల్లికి సైకిల్పై తీసుకువెళ్లి అమ్మేవారు. 5 కొడుకులకు 1 కూతురుకు జన్మనిచ్చిన నారాయణ శంకరమ్మ దంపతులు తమ కొడుకులను పంచపాండవులుగా తీర్చిదిద్దారు. కూతురును అల్లారు ముద్దుగా పెంచారు. పెద్ద కొడుకు లక్ష్మీనారాయణ, 2వ కొడుకు సత్యనారాయణ, 3వ కొడుకు రమేష్, 4వ కొడుకు సురేష్ కుమార్, 5వ కొడుకు సాయి చంద్రశేఖర్. ముద్దుల కూతురు పద్మను క్రమశిక్షణతో పెంచారు. తల్లిదండ్రుల ప్రేమను పంచారు. విద్యా బుద్ధులు నేర్పించారు. పెద్ద కొడుకు లక్ష్మీనారాయణ తండ్రికి కుడిభుజంలా ఎదిగాడు. లక్ష్మీనారాయణకు తిరందాసు పాండు, పార్వతమ్మల 3వ కూతురు పద్మతో వివాహం జరిపించారు. 2వ కొడుకు సత్యనారాయణ ప్రేమాప్యాయతలకు మారుపేరు. సత్యనారాయణకు కర్ణాటి కృష్ణ, లక్ష్మీ దంపతుల 2వ కూతురు ఇందిరతో వివాహం జరిపించారు. 3వ కొడుకు రమేష్కు వనం చంద్రమౌళి, శోభల కూతురు ఉదయశ్రీతో వివాహం జరిపించారు. 4వ కొడుకు సురేష్కు ఆడపు ప్రకాష్, సుజాతల మొదటి కూతురు అనితతో పెళ్లి జరిపించారు. 5వ కొడుకు సాయి చంద్రశేఖర్కు ఐటి పాముల విఠల్, విజయలక్ష్మి దంపతుల కూతురు శాంతితో వివాహం జరిపించారు. నారాయణ గారికి అక్క జల్ల అనసూయ, బావ సీతయ్య అంటే ఎనలేని ప్రేమ. అందుకే మేనల్లుడు నరసింహకు తన కూతురు పద్మను ఇచ్చి వివాహం జరిపించారు. అందరికీ మంచి సంబంధాలు తెచ్చాడు. ఘనంగా పెళ్లిళ్లు చేశాడు. నారాయణ గారు చిట్టిపోలు వంశానికి, పుట్టిన ఊరికి పేరు ప్రతిష్టలు తెచ్చారు. హైదరాబాద్కు ముందుగా పెద్ద కొడుకు లక్ష్మీనారాయణను పంపించారు. మేనమామ చెరుకు ఏకాంబరం, బావమరిది వెంకటేష్లతో జనరల్ స్టోర్ ఏర్పాటు చేయించారు. లక్ష్మీనారాయణ ఒక్కడే హైదరాబాద్లో ఉండడంతో కొడుకుకు అండగా ఉండాలని మొత్తం కుటుంబాన్ని హైదరాబాద్కు మకాం మార్చారు తండ్రి నారాయణ. హైదరాబాద్కు వచ్చిన కొత్తలో పార్సిగుట్టలోని అద్దె ఇంట్లో కొంతకాలం గడిపారు. అప్పటి వరకు తన స్వంత ఇంట్లో దర్జాగా బతికిన నారాయణ గారికి కిరాయి ఇంట్లో ఉండడం ఏమాత్రం నచ్చలేదు. కష్ట నష్టాలు ఎన్ని ఎదురైనా సొంత ఇల్లు కావాలని 2 ఏళ్లు తిరిగేలోపు అదే పార్సిగుట్టలో ఒక ఇల్లు కొన్నారు. కాస్త నిలదొక్కున్న తరువాత ఇక వెనుతిరిగి చూడలేదు. అటు వ్యాపారాన్ని విస్తరిస్తూ ఇటు కుటుంబాన్ని తీర్చిదిద్దుతూ ముందుకు సాగారు.
కొత్తలో నారాయణ పార్సిగుట్ట నుండి పెద్ద కొడుకు లక్ష్మీనారాయణతో కలిసి సైకిల్పై మోండా మార్కెట్ షాప్కు వెళ్లేవారు. అలా సైకిల్పై మొదలైన ప్రస్థానాన్ని పాత స్కూటర్, ఆపై కొత్త బైకులు, కార్లు కొనే వరకు తీసుకువచ్చారు. వ్యాపార విస్తరణలో భాగంగా రెండవ కొడుకు భాస్కర్ పేరున భాస్కర్ కిరాణా జనరల్ స్టోర్స్ ను, మూడవ కొడుకు రమేష్ పేరున రమేష్ ట్రేడర్స్ ను, నాలుగవ కొడుకు సురేష్ పేరున తిరుమల ట్రేడర్స్ ను స్థాపించారు. చిన్న కొడుకు సాయి చంద్రశేఖర్ కు వ్యాయామం అంటే ఇష్టముండి జిమ్ ఏర్పాటు చేస్తాను అంటే అప్పటికే చేస్తున్న వ్యాపారానికి జిమ్ కు సంబంధం లేకపోయినా కొడుకు మీద ప్రేమతో జిమ్ ఏర్పాటు చేయించారు. వ్యాపారంలో డబ్బులు మాత్రమే కాదు, నీతి నిజాయితీలు కూడా పెట్టుబడులే అని చెప్పేవారు. ఎంతో ముందు చూపు ఉన్న నారాయణ గారు కొడుకులు సంపాదించిన ప్రతి రూపాయి తెలివిగా కూడబెట్టి ఎవ్వరికీ తక్కువ కాకుండా కొడుకులందరికీ సమానంగా ఆస్తులు కొనిపెట్టారు. అందులో భాగంగా నిర్మించిన భవనమే కొత్తపేటలోని వైష్ణవి చిట్టిపోలు నిలయం. అంచెలంచెలుగా ఎదిగాడు. ఎదిగిన కొద్దీ ఒదిగాడు. కాలం విలువ తెలిసిన వ్యక్తి నారాయణ గారు. అందుకే క్షణం కూడా వృధా చేయవద్దు అనేవారు. ఆ రోజుల్లో హైదరాబాద్ రావాలనుకున్నా రావాల్సి వచ్చిన చుట్టాలకు, సన్నిహితులకు ముందుగా గుర్తుకు వచ్చేది నారాయణ గారి పేరే. అలా వచ్చిన ప్రతి ఒక్కరికి ఆశ్రయం కల్పించి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించేవారు. నారాయణ గారి కుటుంబం నారాయణ గారి మనస్సులాగే చాలా పెద్దది. 5 మనుమలు, 7 మనవరాళ్లు. పెద్ద కొడుకు లక్ష్మీనారాయణ పిల్లలు శ్రీనివాస్, గీతాంజలి, పుష్పాంజలి. రెండవ కొడుకు సత్యనారాయణ పిల్లలు మౌనిక, సాయికుమార్, మానస. మూడవ కొడుకు రమేష్ పిల్లలు ప్రవీణ్, యోగిత. నాలుగవ కొడుకు సురేష్ పిల్లలు నితిన్, శ్రావణి. చిన్న కొడుకు సాయి చంద్రశేఖర్ పిల్లలు సాయిదేవ్, సాహితి. గారాల కూతురు పద్మ పిల్లలు సాయి కిరణ్, ఉదయ్ కిరణ్. మనవడు శ్రీనివాస్ కు గోవుల రాములు, లక్ష్మీ దంపతుల ప్రథమ పుత్రిక సరితతో వివాహం జరిపించారు. మనవరాలు గీతాంజలిని నల్లస్వామి, పద్మ దంపతుల ప్రథమ కుమారుడు ప్రవీణ్తో వివాహం జరిపించారు. మనవరాలు పుష్పాంజలిని వనం మధుసూదన్, సువర్ణ దంపతుల పెద్ద కొడుకు అభినవ్తో వివాహం జరిపించారు. నారాయణ గారికి కుటుంబం అంటే ఎంత ఇష్టమో ఇంట్లో వారికి కూడా తను అంటే అంతే గౌరవం. కొడుకులకు ఆయన మాటే వేదం, కోడళ్లకు తండ్రి కంటే ఎక్కువ. అందుకే నారాయణ గారు ఏ రోజు బాధపడలేదు. నారాయణ గారు వ్యాపారంలో ఉన్నను, సమాజ సేవ అంటే ఆసక్తి. అందుకే చిన్న కొడుకు రాజకీయాల్లోకి వస్తాను అంటే ఒప్పుకున్నారు. 2009 కార్పొరేటర్ ఎన్నికల సమయంలో చిన్న కొడుకు సాయి చంద్రశేఖర్ పార్టీ టికెట్ రాలేదని నిరాశపడగా అధైర్యపడకు అంటూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించారు. ఎన్నికల్లో ఓడినను లెక్క చేయగా తిరిగి మళ్లీ 2016 ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగీకరించారు. నాచారం డివిజన్ మహిళా రిజర్వేషన్ కావడంతో చిన్న కోడలు శాంతిని ఎన్నికల్లో పోటీ చేయించారు. జీహెచ్ఎంసీ ఫలితాలు ఏకపక్షంగా టీఆర్ఎస్ వైపు ఉండగా హైదరాబాద్ మరియు రంగారెడ్డి 2 జిల్లాలలో ఒక్క నాచారం ఓటర్లు మాత్రం కాంగ్రెస్ వైపు నిలిచారు. ఈ విజయంతో నారాయణ గారి పేరు, ప్రతిష్టలు తెలంగాణ రాష్ట్రమంతా మారుమ్రోగింది. ఆనాటి విజయం నారాయణ గారి కుటుంబ ప్రస్థానంలో చరిత్రాత్మకం. నారాయణ గారికి 2 ప్రాణ స్నేహితులు. ఒకరు గండూరి సత్యనారాయణ, మరొకరు గోపాల్ రెడ్డి. నారాయణ గారిది చాలా పెద్ద బలగం. మేనమామలు, మేన బావమర్దులు, మేన అల్లుళ్ళు, మేన కోడళ్ళు, బావమర్దులు అందరినీ ఎంతగానో ప్రేమించేవాడు. వైద్యో నారాయణో హరి అంటారు నారాయణ. ఎందుకంటే తనకు వైద్యం చేసిన డాక్టర్ శివరాజ్ గారు అంటే నారాయణ గారికి ఎనలేని గౌరవం. తను ఇన్నాళ్లు బ్రతికాను అంటే కిమ్స్ వైద్యుడు డాక్టర్ శివరాజ్ అని ఎప్పుడూ అంటూ ఉండేవారు. తమ కోసం ఇన్ని చేసిన నారాయణ గారిని కాపాడుకోవడానికి ఆయన భార్య, కొడుకులు, కోడళ్లు చేసిన ప్రయత్నాలు, సేవలు అన్నీ ఇన్ని కావు. ఖరీదైన వైద్యం అందించారు. లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇంకెంతైనా చేయడానికి సిద్ధపడ్డారు. కాని ఆ భగవంతుని ఆదేశం మరోలా ఉంది. నారాయణ గారిని తన వారందరికీ దూరం చేసి జీవిత చక్రంలో అలసి సొలసిన ఆ బహుదూరపు బాటసారికి తన వైకుంఠంలో స్వాంతన చేకూర్చడానికి భగవంతుడు నిర్ణయించుకున్నాడు. అందుకే మన అందరి నుండి దూరం చేశాడు. నారాయణ గారి ప్రస్థానం ఒంటరిగా మొదలవ్వచ్చు కాని అంతిమ ప్రయాణం మాత్రం ఆత్మీయులు అయిన వాళ్ల అశ్రునయనాల మధ్య బరువెక్కిన హృదయాలతో కొనసాగింది. నారాయణ, నీ జన్మ ధన్యమైందయ్యా, ధన్యమైందయ్యా. నీవు ఎక్కడ ఉన్నను నీ ప్రేమ, నీ కరుణ మీ ఆప్తులందరిపై ఎల్లవేళలా ఉంటుంది.